కృషి కదా. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఏడాది అయింది కదా, పోదాం పారి, యాడికి పోదాము? 6.5 లక్షల ఎకరాలు కాదు, 6,500 ఎకరాల కన్నా 1% అన్న ఎక్కడన్నా నీళ్లు ఇచ్చారేమో చూపించండి. 6.5 లక్షలు అన్నారు కదా, 1% అంటే 6,500 ఎకరాలు. 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే ఎక్కడ చేసిందేం లేదు. గత ప్రభుత్వం చేసిన పనులకే రిబ్బన్లు కత్తిరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. నిన్న నల్గొండ పోయిండు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కేసీఆర్ చేసిందే, మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టిందే, ఆ ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది. వాటికి కొబ్బరికాయలు కొట్టొచ్చింది తప్ప మీ ఏడాదిలో మూడిట్ల నువ్వు చేసింది ఒక్కటి చెప్పు నాకు. నిన్న నువ్వు కొబ్బరికాయ కొట్టింది అట్లా ఒక్కటని ఉన్నదా మూడిట్లా? ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నేను పాలమూరు బిడ్డను అని తెగరెచ్చిపోతాడు. నీ ఏడాది పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక హక్కే నీకు లేదు. నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవైతే కొద్దిపాటి పని చేస్తే ఈ పాటికి పాలమూరు ప్రాజెక్టులోని అన్ని రిజర్వాయర్లు నింపేటువంటి అవకాశం ఉండే. కానీ దాన్ని పండబెట్టినవు, నువ్వు పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. దీన్ని బట్టి ఒక లైన్లో చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. అంతకు మించి ఇరిగేషన్ అయితే ఎక్కడ 1 ఎకరం పెరిగింది అయితే లేదు. ఇక రైతులు, రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది, వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు? పరిగెత్తండి, కొత్త లోన్లు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు 7వ తారీఖు నాడు. కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు, కనబట్టే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకు మించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. ఈయన ఎట్లాంటివాడంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడా ఈయనకో లెక్కనా నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళని కూడా మోసం చేసిండు. ఉన్నవాళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నాడు. ఇవాళ నిప్పు లాంటి నిజం ఏంటంటే ఈ రోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాలేదు కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలే ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. కేబినెట్ మీటింగ్లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు మాత్రమే. 49,500 పోయి 31,000 అయింది, 31,000 పోయి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలే మీరు. ఇవాళ ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం నేను అడుగుతున్నా, చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు, సాక్ష్యాలతో సహా. ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే
మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం.